హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూనివర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హౌజాను అండ్ వాళ్ళ బావ టైహాను ఇద్దరు వచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకుంటే సరే అన్నిటికీ ఓకే చెప్తాడు. ఇంకా 1 మంతే కదా, ఖచ్చితంగా 1 మంతే కదా అంటే ఆ రూమ్ నాది అన్నట్టు చెప్తుంది. సరేలే నేను ఈ రూమ్ వాడతాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే సరే యూస్ చేసుకో, కానీ అక్కడ ఉండే రూమ్లో ఏం టచ్ చేయొద్దు అంటే నేను కూడా అదే చెప్తున్నాను, నాకు సంబంధించినవి ఏం టచ్ చేయొద్దు, ఇది నా రూము అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి నా ఫర్నిచర్ ఎవరితో షేర్ చేసుకొని నువ్వుగా నన్ను కలవాలంటే వచ్చి డోర్ నాక్ చేయాలి అనేసి తను చెప్తే ఏంటా బాబు విడుతున్నాడు అనేసి ఇంకా తన ఇంట్లో అంటే బాబా మరదలు అనేసి వాళ్ళిద్దరూ పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. అది ఇంకా 1 మంతే కదా, ఈ 1 మంత్లో రోజుని చూసుకోవాలి, నేను వర్క్ వెళ్తాను, నువ్వు అన్నీ చూసుకోవాలి అంటే సరే అనేసి తిని 1 మంత్ హాఫ్ చేయమని వాళ్ళ వర్కర్ని అడుగుతారు. సరే నేను ఒక చెప్తాను, అదిగా నువ్వు చేస్తే నీకు 1 మంత్ లీవ్ అనేది కేటాయిస్తాను, ఫోటోగ్రఫీ చేయాలా అది చెయ్యి అనేసి చెప్తే తినొచ్చి మంచి ఫేమస్ ఫోటోగ్రాఫరు, తిన పేరు అమీసోను. తిను వచ్చేసి చాలా అంటే చాలా మంచి పేరుంటుంది. ఇంకా తన దగ్గర ఒకతను పనిచేస్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా ఏమవుతుందంటే అమీకోకి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఇంకో పక్క తిను వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. తిని ఫొటోస్ బాగా తీసింటారనేసి తను వచ్చి అడిగితే బాగుంది, తనకు ఒక రూము ఇస్తారు. ఇంకా తిను వచ్చేసి పూజోకి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతుంది, నువ్వే చూసుకో అనేసి. సరే అనేసి ఇంకా టైహాన్ వచ్చేసి తనకు ఫుడ్ పెడతాడు. ఇంకా తను హ్యాపీగా ఫస్ట్ వచ్చి జాబ్కి వెళ్ళేసి తను హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉంటే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు టైహాన్ అంతా. ఇంకా తను వచ్చేసి అన్నీ పెట్టి అన్నీ చేపిస్తూ తను కేర్ తీసుకుంటుంటే తన ఆఫీస్లో మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అంతా నీట్లో అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా తను బాగా చేస్తూ ఉంటాడు. తనకు ఫోన్ ఇచ్చేసి మీ ఆంటీ వస్తే కొట్టదురా, ఫోన్ చూడొద్దురా నా ముందర అంటే ఇంక అంతలోపల అక్కడ వాటర్ ఆగిపోతుంది. అంతలోపల ఆ టయానికి హైజీన్ కూడా వస్తుంది. హీటర్ ఏదో ప్రాబ్లం అయిందంటే ఏమైనా చేసావా నువ్వు అంటే నేనేం ప్లేస్ చేశానమ్మా, నేనేం చేయలేదమ్మా, నేను న్యూ అపార్ట్మెంట్లో ఉంటాను, ఇలాంటివి ఎప్పుడు చూడలేదంటే నేనున్నప్పుడు కూడా చూడలేదు, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మా అక్కే చూసుకుంటుంది అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి చాలా డబ్బులు అవుతుంది. ఇప్పుడు నేను స్నానం ఎలా చేసేది, వాడికి స్నానం ఎలా చేయించేది అంటే వాడికి స్నానం చేయించడానికి హీటర్లో వచ్చేసి తను నీళ్ళు పెడుతుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిపి స్నానం చేపిస్తారు పూజోకి. ఇంకా తిని స్నానం చేయకుండానే బాత్రూమ్కి అలా వెళ్తూ ఉంటుంది ఒక ఆఫీస్కి. ఇంకా వెళ్తూ ఉంటే ఏమైంది అంటే ఏం లేదే, ఇలా హీటర్ పాడైంది అనేసి ఇంకా వీడియోని పోస్ట్ చేసింటారు. ఆ రోజు రచ్చ చేసింటారు కదా టైహాను, అది చూసి నీ ఫేస్ ఎలా కనిపించలేదు కాబట్టి సరిపోయింది, వాడి ఫేస్ ఒకటే అనేసి ఇంకా తిన్నుండే వాళ్ళని అడుగుతారు, నీకు ఏమైనా తెలుసా అంటే నాకు తెలియంది ఏముంది అనేసి అక్కడ పక్కన వచ్చేసి అపార్ట్మెంట్లో పక్కన ఉంటారు కదా, అతను వచ్చి అడిగితే నేను అంతా చేస్తాను, నీకు అంతా తెలుసు అనేసి సరే జాగ్రత్తగా చెయ్యి అంటే నా గురించి నాకు తెలియదా అని ఇంకా అంటూ ఉంటే ఇంకా తిని వచ్చేసి ఆ కంపెనీలో పనిచేస్తుంటే పాల్ కనిపిస్తుంది. ఏంటి తిని ఇక్కడ ఉన్నాడు అన్నట్టు షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. తినేంటి అనేసి తన పాస్ట్లోకి వెళ్తుంది. ఇంకా తను వచ్చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. అదే గుర్తొస్తూ ఉంటుంది తనకి. ఇంకా తను హైడ్ అవుతుంటే ఇంకా తిని రిపేర్ చేసేది పోగొట్టేస్తాడు రిపేర్ చేయకుండా. ఇంకా తిని వచ్చేసి ఇంటికి వెళ్తే స్నానం చేయడానికి వేడి నీళ్ళు కూడా లేదు, నాకు స్నానం చేయడానికి మంచిగా ఉంటే బాగున్నాను అనేసి అనుకుంటూ ఉంటుంది. తను రిపేర్ చేపిస్తాడనేసి అనుకోకుండా అది పోగొట్టేస్తాడు. ఏం చేద్దాం ఏమి అనేసి అంటే ఇంకెవరు ఫోన్ చేసినా వాళ్ళు ఏమి చెప్పరు. ఎందుకు ఇలా చెప్తున్నావు అందరికీ, నన్ను మ్యారేజ్ చేసుకున్నాను అంటే నేనేమి చెప్పలేదు, వాళ్ళే అలా అర్థం చేసుకున్నారు, కానీ ఏం చేసేది నేను అనేసి తను చెప్పు. బాయిలర్ బ్రోకెన్ అయ్యిందంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా నీ వల్లే ఇదంతా అయ్యింది అనేసి ఇంకా తినొచ్చేసి చిచ్చి చూడు, నువ్వు చేసిన వీడియో చూడు అంతా ఇదైపోయింది, నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు నేను, చూడు నీ వల్ల వైరల్ అయిపోయింది, ఎలాగో నా ఫేస్ కనిపించలేదు కాబట్టి సరిపోయింది అనేసి
నీతో మాట్లాడుతుంటే నా వర్క్ ప్లేస్ అంతా నీ వల్ల రన్ అయిపోయింది. నేనేం చేసేది చెప్పు. అక్కడ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఎలా చూస్తాడు నన్ను చాలా ఫీల్ అవుతున్నాను. నన్ను పిచ్చిది అనుకుంటాడు వాడు. నేను ఫస్ట్లో లవ్ చేశాను వాడిని. ఇప్పుడు నేను నా ఫేస్ వాడికి ఎలా చూపించేది అంటే, ఏంటి నువ్వు సుజీ అనేది నీకు తెలియదు? సుజీ ఎవరో? సుజీ అనేది ఆర్కిటెక్ట్లు అన్నారు. నాకు తను ఎవరో నాకు తెలియదు. ఎవరు అది అంటే, బట్ సుజీ ఏంది అంటే, అవును ఎస్ సుజీ అనేసి అరుస్తూ ఉంటే, ఏంటి ఇట్లా అరుస్తూ ఉంది అనేసి తన ముందు నన్నంతా ఇది చేసావు, తన ఫస్ట్ లవ్ అనేసి తను చెప్తుంటే, నేను తనంటే నాకు చాలా ఇష్టం అంటే, ఏంటి ఆ పేర్లు, ఈ పేర్లు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనేసి ఇంకా డే 3 కూడా తను ఇంకా స్నానం చేయకుండా చన్నీళ్ళు స్నానం చేస్తుంది. తనకి ఇంకా జలుబు చేస్తుంది. ఇంకా తన సీనియర్ తను ఫొటోస్ చూసుకుంటూ ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ షవర్ చేసావా చన్నీళ్ళతో అంటే అవును అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటే, ఇంకా టీమ్ లీడర్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళినాడు, టుమారో వస్తాడు అంటే, సరే మంచిది అనేసి ఇంకా అంటాడు. ఇంకా తనకి జలుబు చేసేసరికి ఇంక తను ఏమనుకుంటాడు, ఎలాగైనా ఇంకా అది రిపేర్ చేయించాలి, తన దగ్గర ఒకరోజు పనిచేస్తే 1 million మనీ ఇస్తాను అని చెప్పింటాడు. సరే అనేసి ఇంకా అమిచో దగ్గరికి వెళ్ళేసి ఇంకా తనంతా చూసి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉంటే ఒక అమ్మాయి వచ్చేసి, నీ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయిందంటే, సరే నేను నీ ఇమేజ్ని డ్యామేజ్ చేశాను కదా, నీ ఫొటోస్ని నేను ఎంత బాగా తీస్తానో చూడు అనేసి అంటూ ఉంటే, ఇంకా అందులోపు లైట్ పోతుంది. ఇంకా తను టైహాన్ వచ్చి అడ్జస్ట్ చేస్తాడు. ఇంకా తను చేసిన వర్క్కి అమిసోనికి నచ్చుతుంది. ఇంకో పక్క వీళ్ళు బిఎస్పూర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా పార్క్ వచ్చేసి ఇంకా అంటే ఫుడ్కి సంబంధించినవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా తను అలా ఒకరోజు పనిచేసినామని డబ్బులు ఇస్తే తను వచ్చేసి రిపేర్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తను వచ్చేసి ఎక్కడి అపార్ట్మెంట్ నేను వదులుతాననేసి పార్క్ వచ్చేసి తను వచ్చి వదులుతాడు. ఇక్కడికి దాకా వచ్చావా, లోపలికి రాలేవా అంటే, సరే ఎప్పుడు కాదులే అనేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బ్రేకప్ ఎందుకు ఏంటంటే, తిని హైయర్ స్టడీస్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటుంది. అందుకనేసి నేను వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి చెప్పి అక్కడ 7 years తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఆఫీస్లో అనేది మీట్ అవుతారు. ఇంకా తనంతా మెస్సీగా ఉంటే, నేను చూసుకుంటానులే అంటే, సరేలే అనేసి తను చెప్తుంది. నువ్వు మళ్ళీ రైన్లో తడిచావా అంటే, ఏం నమ్రులా తీసుకొని పోలేదా అంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఎందుకు ఇల్లు ఈ పొజిషన్లో ఉంది అనేసి తను అడుగుతుంది. అంటే కొద్దిగా ప్రాబ్లం అయిందిలే, అందుకనేసి నేను వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే, అవునా అంటే నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావా, మరి పూజూరు ఏం చేసావు అంటే, తను మా ఫ్రెండ్స్గా ఉంచానులే, నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే, అలా కాదు బావా, ఇలా చేయడం మంచిది కాదు, మనం కాంటాక్ట్ ఏం చేసుకున్నాం కండిషన్స్. అవును కండిషన్స్, నువ్వు తను ఇక్కడే ఉంటావు, నైస్గా పెట్టుకుంటావు అని కదా చెప్పింది అంటే, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఊజోనిస్తాం నాకు చెప్పాలంటే, అంటే నీకు రిపోర్ట్ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్తున్నా ప్రతిదీ నీకు చెప్పాలా అనేసి, నాకు తెలుసా నేను ఎప్పుడు ఇలాంటివి ఏం చేయలేదు. హౌస్ కోసము 3 yearsగా నేను కెమెరా కూడా పట్టుకోలేదు, నీ కోసము నేను పట్టుకున్నట్టు. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, నేను ఇక్కడ ఉండడానికి కండిషన్ పెట్టావు, సరే నేను చేశాను. ఇప్పుడు నువ్వు నా రూమ్కి వచ్చినట్టు నిన్న నా రూమ్కి వచ్చి గజిబిజి చేసి నా కెమెరానంతా చిందర బందర్ చేశాను. నేను చెప్పాను, వదిలేశాను కదా, అన్నీ వదిలేసే. ఇప్పుడు నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది, అందుకనేసి ఇక్కడ ఉన్నాను అంటే, ఏంటి నా వల్ల నీకు ప్రాబ్లమా? సరే నీ వల్ల ఇదంతా, నువ్వు ఆడిపోగొట్టావు, అది చాలా మెస్ అయిపోయింది. ఇప్పుడు చూడు, నీ వల్ల నేను స్నానం చేయలేదంటే నువ్వు ఒక మెస్, ఇది ఒక మెస్ అంటే నేను అంత మెస్గా కనిపిస్తున్నానా, అంత చెత్తగా కనిపిస్తున్నానా బాబా అనేసి అంటూ ఉంటుంది. అలా కాదు అంటే, నేనేం బాగలేదా, నువ్వు కూడా నన్ను కంప్లీట్ మెస్సా చెప్తా అంటున్నావు, నేను అంత లూజర్ అన్నా, నాకు తెలుసు నేను లూజర్ అని. అలా కాదు, నేను అలా అనలేదు, నేను అలా చెప్పలేదు. సరేలే, కనీసం నేను మంచి బాధ చేయడానికి కూడా లేదు, తన ముందర కూడా లూజర్లా కనిపిస్తున్నాను. సో అయ్యో నేను వనంలో తడిచాను, సరే వెళ్ళి షవర్ చేసుకోపంటే, ఇప్పుడు చల్లగా ఉంటుంది, నేను పోయి స్నానం చేయను, జిల్లుగా ఉంటుంది, ఫిక్స్ చేశాను కానీ వెళ్ళి స్నానం చేసుకోపో
అనేసి తను చెప్తాడు. నిజమా, ఫిక్స్ చేసావా అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. అవును, నేను ఫిక్స్ చేశాను అనేసి తను వెళ్ళి స్నానం చేసి ఇంకా అంటే డ్రింక్ చేస్తుంటారు. ఇది ఒకటి ఉందంటే టట్టకాయ మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, రైనీ సీజన్స్లో ఇవంతా నేను మా అక్క వాడతాము, అందుకనేసి మా అక్క పెద్దగా తెచ్చిపెట్టింది అనేసి అంటే సరే అనేసి ఆ డ్రింక్ తాగుతారు. ఆ డ్రింక్ తాగేసి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేనేమంత పూర్ కాదు, నువ్వేమంత పూర్ కాదు అనేసి. ఇంకా ఏమవుతుంది అంటే మార్నింగ్ 7 అవుతుంది. ఏమవుతుంది, ఇద్దరు ఒకే బెడ్రూమ్లో ఉంటారు, ఒకరు పక్కన ఒకరు పనుకుంటారు. ఏమైంది ఏమైంది అనుకుంటుంటే ఇంకా రోజు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.